ఒక గంట ఇక్కడ కూర్చుని వెళ్ళిపోవడం వల్ల ఒరిగేది ఏముండదని సీరియస్ చెప్తున్నాను. మీకు ఎవరైనా చెప్పారో ఏంటో, చర్చికి వెళ్ళొస్తే మంచి జరుగుతుందని మీరు అనుకుంటే మీరు ఇంకా బయట ఉన్న వ్యక్తులే. మళ్ళీ చెప్తున్నా, చర్చికి వెళ్ళొస్తే మంచి జరగదు, చర్చిలో ఒక గంట కూర్చుంటే మంచి జరగదు. చర్చ్ ఎప్పుడు నీకు మంచి చేస్తుంది? వినబడిన వాక్యాన్ని కాస్త హృదయంలోకి ఎక్కించుకొని ఆ దేవుడు ఏమై ఉన్నాడో కాస్త తెలుసుకొని ఆయనతో వ్యవహరించే శైలి నువ్వు మార్చుకుంటే అప్పుడు నీ లైఫ్కి మేలు జరుగుతుంది. ఒక గంట గుళ్ళో గడిపి వస్తే మంచి జరుగుతుందంటే అది బయట, అది వాళ్ళకి. మన ఫిలాసఫీ కుదరదు, మన దగ్గర ఫిలాసఫీ లేదు, ఫెయిత్ ఒకటే, అది వాక్యము. వాక్యం ద్వారానే మనం నడవాలి. సరే, గతించిన వారం నుంచి మనం ప్రారంభించినది, మనం నేర్చుకునే ప్రయత్నం చేసింది ఏంటంటే నేచర్ ఆఫ్ గాడ్. దేవుని స్వభావం ఏంటి? ఆయన స్వభావాన్ని తెలుసుకోవడం అంత ప్రాముఖ్యం అంటే చాలా ప్రాముఖ్యం. ఆయన గురించి తెలుసుకోకపోతే ఏమి ఇబ్బందులు జరుగుతాయి గతించిన వారం మనం చూసాం. మనకు స్క్రీన్ లేక సరిగ్గా మనం చూడలేకపోయాం, కానీ ఒకసారి మీకు జ్ఞాపకం చేసి నేను మిగిలిన విషయంలోకి వెళ్తా. ఒక సహజమైన వ్యక్తికి దేవుడు తెలియకపోతే ఎంత ప్రమాదమో, దేవుణ్ణి తెలుసుకునే జాతిలో పుట్టిన ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోకపోతే అతడికి జరిగిన నష్టం అతడితో పోలేదు, ప్రపంచానికి ఒక కుంపడ తెచ్చిపెట్టాడు. అందులో మొదటి ఉదాహరణగా మనం చూసింది మనకు తెలుసు, జెఫ్రీ ఎప్స్టీన్. వాడు చేసిన ప్రమాదం అంతే ఎంత కాదు. ప్రెసిడెంట్లను కూర్చోబెట్టాడు, కింగ్స్ని కూర్చోబెట్టాడు, సైంటిస్ట్లను కూర్చోబెట్టాడు. ఎవరైతే ట్రెజరీని నడిపించే దేశానికి సంబంధించిన అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. ఒకటి రెండా వాడు చేసిన పన్నాగాలన్నీ కాదు, మొత్తం మీద ప్రపంచాన్ని తీసుకొచ్చి అలా పాపంలో కూర్చోబెట్టాడు. ఎందుకు అలా అంటే మనం కొన్ని వచనాలు మనం చూసాం. ఒక వ్యక్తికి దేవుడు తెలియకపోతే దేశంలోనట నీతి ఉండదట, దేశంలోనట న్యాయం ఉండదట. దేశంలో దేశ అధినేతల్లో నీతి న్యాయాలు రావాలి అంటే దేవుడు అంటే ఏంటో తెలియాలి. దేవుడు అంటే ఏంటో తెలియకపోతే దేశం స్థితిగతులు బాగోవు, లా అండ్ ఆర్డర్ బాగోదు, నీతి ఉండాల్సిన దగ్గర నీతి ఉండకపోవడానికి కారణం దేవుడు తెలియకపోవడం. దేవుడు తెలియకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? చేయరాని కార్యాలు చేస్తూ మనుషులు భ్రష్ట స్వభావంలోకి జారిపోతారు. ఆ భ్రష్ట స్వభావంలోకి మనిషి జారిపోయినప్పుడు ఇంకా ఒకటి రెండు కాదు, ఒక పెద్ద లిస్టే ఉంది. ఆ లిస్ట్ మనం చదవడానికి టైం లేదు. ఇంకా మనుషులు చేసే పన్నాగాలన్నీ ఇన్ని కాదు, నరహత్యలు, కలహాలు, ద్వేషాలు, తల్లిదండ్రులకు అవిధేయత. ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇంకా మనిషిని ఊహించలేని వాడు, మరణానికి తగిన వాడే. ఇవి చేస్తే పోతామని తెలిసినా వాడు ఆ సిన్నికి అలవాటు పోయినా పర్లేదు, పాపం చేద్దాం అంటాడు. అలాంటి తీవ్ర స్థాయికి మనిషి జారిపోతారు. అందుకే మనిషి అతిశయించాల్సింది స్టడీని బట్టి కాదు, మనిషి అతిశయించాల్సింది ఫేమ్ నేమ్ని బట్టి కాదు, మనిషి అతిశయించాల్సింది ఈ సమాజంలో ఉన్న ఏ ప్రాపర్టీని బట్టి కాదు. మనిషి అతిశయించేది ఏమైనా ఉందంటే నాకు దేవుడు తెలుసబ్బా అని అతిశయించాలి. ఆ దేవుడి ఇష్టం ఏంటో, దేవుడి ఇష్టాలు కానివేంటో ఆయన గురించి నాకు తెలుసని ఆ దేవుడిని బట్టి మనం అతిశయించాలి. అందుకే పౌలు దాన్ని సంపాదించడానికి క్రీస్తు దేవుడు అసలు ఏంటి దేవుడు అంటే ఆయన నేచర్ ఏంటి తెలుసుకోవడానికి సమస్తాన్ని చెప్పండి నష్టంగా ఎంచుకున్నాడు, పెంటగా మార్చుకున్నాడు. దేవుని కొరకు తనను తాను ఏ విధంగా రెడీ చేసుకున్నాడు. తర్వాత మనం చూసిన వచనాలు మనకు తెలుసు. ఆ దేవుని కూర్చిన అధ్యాయాలను ఈ సమాజంలో సరైన అవగాహన లేక రెండు ఆర్గ్యుమెంట్లు తీసుకొస్తారని చెప్పాం. ఒకటి మెటీరియల్ ఆర్గ్యుమెంట్, రెండు లైఫ్ ఆర్గ్యుమెంట్. ఆ మెటీరియల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే పదార్థం ఇలా ఉంది, పదార్థం అలా వచ్చింది, పదార్థం విస్తరిస్తుంది, దేవుడు లేడు కనుక విస్తరిస్తున్న పదార్థాన్ని బట్టి చెప్పొచ్చు బిగ్ బ్యాంగ్ థియరీ రైటు, ఆ థియరీయే రైట్ అని చెప్పి దేవుడు లేడనే పదార్థం అంటే మెటీరియల్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. రెండవది లైఫ్ ఆర్గ్యుమెంట్. ఆ లైఫ్ ఆర్గ్యుమెంట్ అంటే లైఫ్ అనేది లైఫ్ లేని దాని నుంచి లైఫ్ వచ్చింది అంటారు. అంటే జీవం లేని దాని నుంచి జీవం వచ్చింది కనుక జీవం రావడానికి దేవుడు అవసరం లేదు. మానవుడు అన్నవాడు జీవం ఎలా ఉద్భవించిందంటే రకరకాల థీరీస్ ఉన్నాయి. ఒకడేమో శాప నుంచి వచ్చింది ప్రారంభ దశ అంటాడు, లేదు ఒకడు ఆయన అంటాడు కోతి నుంచి వచ్చింది అంటాడు, లేదు ఈ రెండింటిని కలిపి ఏమన్నాడంటే ముందే శాప, ఆ శాపలోంచి మరో ఆకారం, అంటే శాప కాదు సముద్రంలో ఒక జీవి, ఆ జీవి నుంచి మరో ఆకారం నుంచి ఆకారం, దానికి తర్వాత పెద్ద శాప, ఆ శాప నుంచి మళ్ళీ ఆ శాప అనుకోకుండా ముసలైపోయింది, అది మళ్ళీ ఒడ్డుకొచ్చింది. చూసారు లేదు ఎన్ని కథలు ఎంత బాగుంటాయో. అలా ఒడ్డుకొచ్చింది. ఆ ఒడ్డుకొచ్చేసిన ముసలి తెలుసు కదా, క్రోకడైల్. ఆ ముసలి అలా నడుస్తూ కొన్ని రోజులకి అలా వెళ్తున్నప్పుడు ఇంకా రెండు కాళ్ళ మీద నడవాలనుకుందట. ఆ రెండు కాళ్ళ మీద నడిచిన ముసలి కొంచెం ఇలా పైకి లేస్తున్నారు. అలా నడుస్తూ ఆటోమేటిక్గా కోతి అయిపోయిందంట. నేను చెప్పట్లేదు, సైన్స్ అని చెప్తున్నారు.
నా మాటలు మీకు అర్థమవుతాయి. ఇవన్నీ టెక్స్ట్ బుక్ల్లో రికార్డెడ్గా నమోదు చేయబడ్డాయి. ఇవన్నీ యూనివర్సిటీల్లో అధికారికంగా బోధింపబడుతున్నాయి. ఇలాంటివన్నీ ఎందుకు బోధిస్తున్నారంటే మనిషికున్న సిన్ కప్పుకోవడానికి, దేవుని ఎదుట ఆ పాపాన్ని ఒప్పుకోవాలి కనుక మనిషి చేస్తున్న కుప్పుగంతులు ఏంటంటే దేవుడు లేడని చెప్పడానికి ఇలాంటి థీరీస్ అని తీసుకొస్తున్నాను. అందులో ఎవల్యూషన్ థియరీ, దేవుడు లేడన్నాడు. దేవుడు ఉన్నాడంటే ఆర్జీవి అన్నట్టే అనేక మంది అంటున్నట్టే దేవుడు ఉన్నాడంటే స్వేచ్ఛగా బతకలేము. స్వేచ్ఛగా బతకపోతే నచ్చినట్టు పాపం చేయలేం. నచ్చినట్టు పాపం చేయాలి అంటే దేవుడు లేడని ఒక ఆర్గ్యుమెంట్ మీద నిలబడాలి. దాన్ని రైట్ అని చెప్పుకోవడానికి మనుషులు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ, ఎవల్యూషన్ థియరీ, ఇదిగో పరిణామక్రమ సిద్ధాంతం, ఇలా రకరకాలు చెప్పుకుంటూ వచ్చి దేవుడు లేడన్న దగ్గర ఆగుతారు. కనుక గమ్మత్తు చెప్పిన వీళ్ళ దేవుడు లేడని చెప్పడానికి వీళ్ళ ఊహల్లో పుట్టిన థీరీస్ ఉన్నాయి, వీళ్ళ ఊహల్లో పుడుతున్న ఫెయిత్ అంటే వాళ్ళకి అక్కడ నమ్మకం ఉంది తప్ప నిజానికి దేవుడు లేడని చెప్పడానికి వాళ్ళ దగ్గర చెప్పండి ఒక్క ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే దేవుడు లేడని చెప్పడానికి ఎవిడెన్స్ లేదు, కానీ దేవుడు ఉన్నాడని చెప్పడానికి మాత్రం చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. అందులో మనం చూసామని టూకీగా టచ్ చేస్తాను. మొట్టమొదటిది లేఖనాలు. దేవుడు ఉన్నాడనడానికి అధికారికంగా ఏదో ఉందంటే ఇదిగో ఈ బైబిల్ తప్పనడానికి జోగ్రఫీతో తప్పనలేము, లేదా హిస్టరీతో తప్పనలేము, లాజికల్ సబ్జెక్ట్తో తప్పనలేము. మీరు ఏదన్నా ఎతకండి, ఇది తప్పని ప్రూవ్ అయితే, ఈ గ్రంథం తప్పని రుజువు అయితే ఈ గ్రంథంలో ఉన్న దేవుడు కూడా చెప్పండి తప్పు అవుతాడు. ఈ గ్రంథం నిజం, అది జోగ్రఫికల్గా హిస్టారికల్గా ఇది నిజమని తేలితే, ఈ గ్రంథం నిజమని తేలినప్పుడు ఈ గ్రంథంలో ఉన్న దేవుడు కూడా నిజం. అందుకే మొదటి ఆధారం దేవుడు ఉన్నాడని చెప్పడానికి బాగుండే ఎథిస్ట్కి దేవుడు నమ్మినోడికి, ఎథిస్ట్కి అంటే దేవుడు నమ్మని వాడికి దేవుడు నమ్మినోడికి ఒకటే అక్షరం తేడా. ఎథిస్ట్ అన్న దానికి ఈ తీసేయండి, థీయిస్ట్ మనం నమ్ముతాం, ఆడు ఎథిస్ట్ నమ్మడంతే. మనం దేవుడిని నమ్ముతాం, వాళ్ళు దేవుడిని నమ్మరు. వాళ్ళు దేవుడిని నమ్మకపోవడానికి కారణం మెటీరియల్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, రెండోది వాళ్ళ లైఫ్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, మూడోది వాళ్ళు ఎవిడెన్స్ ఉన్నాయంటారు, కానీ ఫెయిత్ తప్ప వాళ్ళ దగ్గర ఏం లేదు. కానీ మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. 66 పుస్తకాల ఆధారం ఉంది, 2 క్రియేషన్ ఉంది, అంతరిక్షం కనబడుతుంది, మూడోది మనస్సాక్షి కాన్షియస్ పనిచేస్తుంది. ఎందుకంటే మనస్సాక్షి మానవుడు తప్ప ఈ ఎవల్యూషన్ థియరీని బేస్ చేసుకున్న ఏ కోతికి కూడా మనస్సాక్షి ఉందా? లేదు. ఇంకా మీరు చూడండి, ఏ జీవరాశికైనా మనస్సాక్షి ఉందా? తాను కనిన పిల్లల్ని తానే తినే జీవులు ఉన్నాయి, తాను కనిన జీవుల్ని తానే పంపించేసే పక్షులు ఉన్నాయి. ఈ పక్షుల్లో ఎక్కడో కొన్ని లవ్ బర్డ్స్ ఉన్నాయి, ఎక్కడో కొన్ని లవ్ యానిమల్స్ ఉన్నాయి తప్ప మెజారిటీగా మీరు చూడండి కాన్షియస్ అనేది వాటికి లేదు. నెక్స్ట్ కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఏదన్నా ఒకటి కనబడాలన్నా, ఒకటి ఉండాలన్నా దాని వెనకాల ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ లేనిది ఏది రాదు. ఈ టేబుల్ ఇక్కడికి వచ్చిందంటే ఎవరో పెట్టారు, ఈ మైక్ నా చేతిలోకి వచ్చిందంటే దాన్ని తయారు చేసిన ఒకడు ఉన్నాడు, నాకు ఇచ్చాడు. ప్రతి దాని వెనకాల కారకం ఉంటుంది. దానికి రెఫరెన్స్ మనం చూసాం. ఏ ఇల్లు ఎవరు లేకుండా ఎలాగైతే కట్టబడదో ఈ సృష్టి కూడా ఆయన లేకుండా కట్టబడలేదు. దాంట్లోంచి వచ్చిందే టెలియాలజీ ఆర్గ్యుమెంట్. అంటే దాని అర్థం ఏంటంటే, టెలియాలజీ ఆర్గ్యుమెంట్ అంటే ఈ సృష్టిలో ప్రతి దానికి ఒక డిజైన్ ఉంది. డిజైన్ ఉందంటే దాని వెనకాల చెప్పండి డిజైనర్ ఉన్నాడు. డిజైనే చెప్తుంది డిజైనర్ ఉన్నాడు. నేను ఎట్టుకునే వాచ్, పట్టుకున్న మైకు, వేసుకున్న సొక్కో, వేసుకున్న ఫ్యాంటో, ఇంకా ఏదైనా మీరు కళ్ళ ముందు కనబడుతున్న ఏదైనా చూడండి ఒక సిస్టమేటిక్గా ఆకారంలో ఉంది, డిజైన్ కనబడుతుందంటే దీని వెనకాల డిజైనర్స్ ఉన్నారని మనం ఎలా అయితే చెప్తామో సృష్టి కూడా డిజైన్లోనే ఉంది. చెట్టు ఒక డిజైన్, పువ్వు ఒక డిజైన్, మీరు ఏదైనా చూడండి ఇసుక రేణువు దానికి ఒక డిజైన్, మట్టి ఒక డిజైన్, కొండ ఒక డిజైన్, మీరు ఏదైనా చూడండి ఒక డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ ఎలా పడితే ఉందో దానికి ఒక నెంబర్లో ఉంది. ఆ నెంబరు నికోలస్ టెస్లా చెప్పాడేమో మనకు తెలుసు, 369. అది లేకుండా సృష్టిలో ఏది ఉండదు. ఒక అందంగా ఉంది, ఒక డిజైన్ అందంగా ఉందంటే ఖచ్చితంగా 369లోనే దాన్ని కొలవాలి. ఆ 369లో కొలిస్తే ఆ రోజు నికోలస్ టెస్లా అన్న మాట ఏంటంటే ఇది సృష్టికర్త కోడ్ అన్నాడు. నికోలస్ టెస్లా ఏమంటే దేవుడికి చాలా బాగా లెక్కలొచ్చు, ఆయన లెక్కలు లేకుండా ఇసుక రేణువు కూడా చెప్పండి తయారు చేయాలి. ఈవెన్ మన లోపల ఉన్న DNA కూడా చెప్పండి ఒక లెక్క ఉంది, మన బ్లడ్కి ఒక లెక్క ఉంది, మన హార్ట్కి 3 ఉండాలని ఒక లెక్క ఉంది, నరాలకి పొడవ ఎంత ఉండాలో ఒక లెక్క ఉంది, ఎంట్రుకకి లెక్క ఉంది, కళ్ళకి లెక్క ఉంది, ఎముకలకి లెక్క ఉంది, ప్రతి దానికి లెక్క ఉంది. ఆ లెక్కలు కనిపెట్టుకుంటేనే, ఆ లెక్కల ప్రకారం చేస్తేనే అది మెడిసిన్ సైన్స్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఏది నడవాలన్నా లెక్కలు ఎందుకు చూడండి. అప్పుడప్పుడు మీరు చూడండి, అదే ఇలా ఎందుకు అవుతుందండి, అలా ఎందుకు అవుతుందంటే వాళ్ళు చెప్తారు అది అలాగే ఉంది, అలాగే చేయాలి. ఇప్పుడు లెక్క అది అలా ఎందుకు ఉంది, దాన్ని ఎవరు పెట్టారు?
అందుకే డిజైన్ అంతా చెప్తుంది దేవుడు ఉన్నాడు. నైతికత, సమాజంలో ఏదైనా నేరం జరిగితే అందరం దొంగలమే, అందరం పాపాత్ములమే, అందరు నీచులమే, అందరికి ఒకలాంటి బుద్ధే. కాకపోతే మనిషిలో 2 దశలు ఉంటాయి, సగం మంచి సగం చెడు. నాకు తమ్ముడు మాట్లాడుతున్నట్టు సౌలే కాదు, కంపారిజన్లో ఎవరైనా అంతే. పరిస్థితులు ఎలాగైనా ఎవరైనా అంటే సగం సగం మీరు చూడండి, సగం మంచి. ఎందుకు ఈ సగం సగం వచ్చిందంటే ఆదాము డిస్టర్బెన్స్ అయ్యాడు కనుక సగం మంచి సగం చెడు ఆదాములోకి ఎప్పుడైతే వచ్చాయో ఆదాముకు పుట్టిన మనం కూడా సగం మంచి సగం చెడు, మంచి చెడులు కలిసిపోయాయి. అక్కడి నుంచి మనిషిని చూడండి ఇలా మాట్లాడుకుంటూ పోతే, మనిషికి దేవుడు తెలియకపోతే పరిస్థితులు గుర్తుపెట్టుకోండి చేజారిపోతాయి, పట్టుకోలేం. ఎంతో కొంత దైవ ప్రీతి, నేచర్ వెనకాల దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు అన్న భయం లేకపోతే, దేవుడు అనే ఒక సబ్జెక్ట్ తెలియకపోతే ఈ సొసైటీ ఒక సిస్టమేటిక్గా నడవదు. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు లేడని చెప్పడానికి సైన్స్ని అడ్డు పెడతారు. నేను అడుగుతున్నాను, సైన్స్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత చదవండి. సైన్స్ అన్నిటికీ సమాధానం చెబుతాదా? నో. నేను మళ్ళీ చెప్తున్నాను, సైన్స్ అన్నిటికీ సమాధానం చెప్పదు. సైన్స్ బాగా వినండి, సైన్స్ క్రియేట్ చేస్తుంది క్వశ్చన్స్ని అంతే. ప్రాబబ్లీ అనే వర్డ్ వాడతారు, మీరు చూసారా? అంటే బహుశా ఇలా జరుగుండొచ్చు మాట్లాడుతున్నా. దాన్నే సాపేక్ష అని పదం వస్తుంది, చూసారా? దాన్ని స్థిరపరిస్తే అప్పుడు లా అవుతుంది. అంటే బహుశా ఊహిస్తారంటే ఇలా జరిగి ఉండొచ్చు. అందుకే సైన్స్ ఏం చేస్తుందంటే క్రియేట్ చేస్తుంది క్వశ్చన్స్ని. ప్రాబబ్లీ అంటే ఇలా జరిగి ఉండొచ్చు, బహుశా ఇలా ఉండుండొచ్చు, లేదా ఇది అయి ఉండొచ్చు. ఒక థియరీని ఊహించి దాన్ని కనిపెట్టే సైంటిస్ట్ ఎవడంటే ఆ ఊహని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలన్నమాట. అలా ప్రూవ్ చేసేవాడు ఎవడైనా ఉంటే దాన్ని లా చేస్తారు. అంటే మీరు గమనించండి, ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఇప్పుడు దేవుడు ఉన్నాడనే ఆర్గ్యుమెంట్కి మనకు దేవుడు ఉన్నాడు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఇప్పుడు మన ప్రశ్న, ఆ దేవుడు ఉంటే ఆ దేవుడు ఎలా ఉన్నాడు? ఒక ఆయన్ని అడిగాను నేను, రోజు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడేస్తుంటాడు దేవుడు ఏంటో మరి. ఆయన్ని అడిగాను నేను, ఆయనతో రోజు మాట్లాడేస్తుంటాడు. టిఫిన్ చేసేటప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, భోజనం చేసేటప్పుడు దేవుడు మాట్లాడుతాడు అంటాడు. ఆయన మాట్లాడుతున్నాడు అంటాడు ఆయన. అప్పుడు మేము అడిగాం, నేను ఒక అన్న దేవుడు మీతో మాట్లాడతాడు, మాతో మాట్లాడలేదు, మాతో కూడా మాట్లాడితే బాగుండు. నాకు ఎప్పటి నుంచో ఒక డౌటు, ఎలా ఉన్నాడన్న దేవుడు అని అడిగాను నేను. సామంసాయిగా ఉన్నాడంట. అది ఇలాంటి మెథాలజీ చెప్పేవాళ్ళు బయట ఉన్నారులే, చెప్పండి. దేవుడిని ఊహించే వాళ్ళు ఉన్నారు, దేవుడు వచ్చి మాట్లాడతాడని చెప్పి రకరకాల స్టోరీస్ అల్లేసిన వారు ఉన్నారు. ఇలాంటి దేవుడి మీద సరి అయిన అవగాహన లేదు కనుక సాక్ష్యాలు కూడా నాసిరకమైన సాక్ష్యాలు వస్తున్నాయి. మీరు చూడండి, 100 మంది స్పీకర్లు ఇక్కడికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత 100 ప్రసంగాల కంటెంట్ ఒకలాగా ఉండాలి. ఆయన ఏ కోణంలో మాట్లాడినా కంటెంట్ ఒకలాగే రావాలి. సురేష్ ఎలా మాట్లాడినా, డేవిడ్ ఎలా మాట్లాడినా, నేను ఎలా మాట్లాడినా, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉన్నా కానీ కంటెంట్ మాత్రం మిస్ అవ్వకూడదు. కంటెంట్ మిస్ అవుతుందంటే ఏంటి, దాని అర్థం ఏంటి చెప్పండి? నేచర్ ఆఫ్ గాడ్ అనే డాక్టర్ని తెలియదు. అంటే సిద్ధాంతం ఏంటో తెలిస్తే, పునాది ఏంటో తెలిస్తే, సత్యం ఏంటో తెలిస్తే, ముడి పదార్థం ఏంటో తెలిస్తే 100 మంది బోధించినా చెప్పండి ఒకలా ఉంటుంది. నీ సాక్ష్యం ఒకలాగా, అతని సాక్ష్యం ఒకలాగా, వీరి సాక్ష్యం ఒకలాగా, ఒక్కొక్కరి సాక్ష్యం ఒక్కొక్కలా మారిపోతుందంటే అందరికీ తెలియాల్సింది చెప్పండి. అసలు ప్రాపర్గా దేవుడు ఎలా ఉంటాడు ఎవరికి చెప్పండి, తెలియట్లేదు. అందుకే తెలియబడని దేవుడు, తెలియని దేవుడు, ఊహలకందని దేవుడు ఎప్పుడో మరుగై ఉన్నాడు కనుక ఆ తెలియని దేవుడిని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఏథెన్స్లో కానీ సృష్టిలో కానీ చాలా ప్రయత్నాలు చేశారు. ఆ దేవుడే మానవుని అర్థం చేసుకుని నేను ఉంటాను రా అబ్బాయి అని చెప్పడానికి ఒక బుక్ ఇచ్చాడు. ఆ పుస్తకం పేరే చెప్పండి, బైబిల్. దాన్నే లేఖనం అంటారు. ఆ లేఖనాల్లో తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయం. ఎవరి చూద్దాం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూ దిగంతముల వరకు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసెల్లడు, అలయడు,
ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యం. ఎక్కడ చేద్దాం ఉండండి, అక్కడ వాడిన పదం చెప్పిన అన్రీచబుల్ గాడ్ అన్నాడంటే దేవుణ్ణి ఎప్పటికీ సరిగ్గా మనం రీచ్ అవ్వలేం. ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఆయన్ని పరిశోధించడం కష్టం, ఆయన రీచ్ అవ్వడం, ఆయన అందుకోవడం కష్టం. దేవుడు ఏమని బయలుపరుచుకుంటున్నాడు? రాత్రికి రాత్రి వచ్చి మాట్లాడాడు, ఇలా వచ్చి ఆయన నీకేదో చెప్పాడు, ఇలా వచ్చి నీతో మాట్లాడే ప్రయత్నాలు చేయడు. ఆయన అర్థం చేసుకున్నాను అనుకుంటున్న వాడు ఎవరికైనా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆయన గురించి తెలుసుకోవాల్సిన సంగతి ఇంకా చెప్పండి చాలా ఉంది. మనకు తెలిసింది ఘోరంతే, ఆయన గురించి తెలియాల్సింది ఇంకా మన ఊహల కందనంత ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, అక్కడ రాస్తున్న పదం ఆయన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఆయన్ని పరిశోధించడం కష్టం, ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నాలు చేయడం కష్టం. ఇంకేమని చెప్తున్నాడు? యెషయా గ్రంథం 55వ అధ్యాయం, త్వరగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ప్రశ్న అడుగుతాను చెప్పండి. దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు ఏమని చేస్తున్నాడు చూడండి. మీరు వేరు, చెప్పండి. నేను వేరు. నేను సామన్ సాయిగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, పొడవుగా ఉన్నానా, అంగీ వేసుకున్నానా, లాంగ్ హెయిరా, ఈ ఇమేజ్లోకి మీరు వెళ్ళొద్దు. మీ ఊహల వేరు, నా తలంపులు వేరు, మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఒక మాట చెప్పాలంటే మనిషి వేరు, చెప్పండి, దేవుడు వేరు. ఇంకా రాస్తున్నారు చూడండి ఆ దేవుడు ఎలా ఉన్నాడో. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం, ఈ రెఫరెన్స్ అన్ని ఎందుకో చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగముల్లో రాజయుండి అక్షయుడు, అదృశ్యుడు. ఏంటంట? అక్షయుడు. చెప్పండి, మీకు పాయింట్స్ ఏమర్థమవుతున్నాయి? ఒకటి, దేవుణ్ణి రీచ్ అవ్వడం చాలా కష్టం, మొదటి పాయింట్. రెండవది, దేవుణ్ణి రీచ్ అవ్వడమే కాదు, ఆయన ఎందుకు మనం రీచ్ అవ్వలేకపోతున్నామంటే, ఆయన ఎందుకు అందుకోలేకపోతున్నామంటే అక్కడ రాస్తున్నాడు, మీరు వేరు, నేను వేరు. నేను మీలాటోడిని అయితే ఈరోజు కాకపోతే రేపైనా మీరు నన్ను అందుకోవచ్చు, కానీ మీరు వేరు, నేను వేరు. ఎలా ఉందంటే ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో మీ థాట్స్కి, మీ ఆలోచనలకి నాకు చెప్పండి అంత వ్యత్యాసం ఉంది. నన్ను అర్థం చేసుకోవడం లేనే మీకు ఇబ్బంది అయితే, మూడో పాయింట్ చెప్తున్నాడు, నేను అర్థం కావడానికి నేను మెటీరియల్గా లేని ఎలా ఉన్నానంటే అదృశ్యం. అదృశ్యం అంటే నేను అడుగుతున్నాను. అదృశ్యం అంటే అప్పుడప్పుడు పోలుస్తారు, అంటే ఇంకే కౌంటర్ లేదా నా కౌంటర్ చెప్తుంటారు. అదృశ్యం అంటే ఎలా ఉంటుందంటే గాలి అంటారు, అడుగుతాను. నిజంగా ఇప్పుడు గాలి ఉంది, కనబడుతుందా? ఉంది, అది కనబడుతుందా? కనబడదు. దాన్ని ఎందుకు మనం చూడలేకపోతున్నామంటే మన కళ్ళతో చూడడానికి దానికి మెటీరియల్ లేదు, పదార్థం లేదు. పదార్థం లేదు కనుక అది కనబడుతుంది. గాలి ఎప్పుడు కనబడుతుంది అంటే అది ఏ దుమ్ము అనే పదార్థాన్ని జోడించుకుంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి. అంటే అది కనబడాలంటే అది ఏదో ఒకటి కప్పుకోవాలి. అది పదార్థాన్ని కానీ, నీటిని కానీ, ఆవిరిని కానీ, ఈటి కానీ, లైట్ కానీ ఏదో ఒకటి కప్పుకుంటే అది ఏమవుతుంది చెప్పండి. అప్పుడు మనకి ఏదో ఒక టెలిస్కోప్లో అయినా కనిపిస్తుంది. అంటే అది ఏ మెటీరియల్ని ధరించుకోకపోతే ఎయిర్ కనిపిస్తుందా? ఆయన సృష్టించిన ఈ సృష్టిలో ఈ గాలే మనకు కనిపించకపోతే దేవుడు అంటున్నాడు, నేను అదృశ్యుడిని, మీకు కనబడను. అదృశ్యుడు అన్నాడా? మరో మాట అంటున్నాడు చూడండి, అదే తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. అదే తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం. అమరత్వం అంటే ఆయన ఎప్పటికీ జీవించున్నాడు. ఇప్పుడు రెండో మాట ఏంటంటే సమీపించలేం. ఆయన సృష్టించిన సూర్యుడి దగ్గరికి సమీపించలేం, ఆయనను చూడడానికి మనం సమీపించలేం. ఆయన దగ్గరికి ఎప్పటికీ ఈ మెటీరియల్ వాదంతో, అంటే ఈ పదార్థ శరీరంతో ఎప్పటికీ ఆయన రీచ్ అవ్వలేం. ఒకటి, ఆయన రీచ్ అవుదామని ప్రయత్నం చేసినా ఆయన మన కళ్ళకే చెప్పండి కనిపించడు. ఆయన ఎలా ఉన్నాడంటే అర్థం చేసుకోవడానికి అగోచరుడుగా ఉన్నాడు. రెండోది ఎలా ఉన్నాడంటే అంధనంత ఎత్తులో ఉన్నాడు. మూడోది ఎలా ఉన్నాడంటే భయంకరమైన వెలుగులో ఉన్నాడు. నాలుగోది ఎలా ఉన్నాడంటే ఆయన అమరత్వం కలిగి ఉన్నాడు. మనం అమరులం కాదు, చూస్తే చచ్చిపోతాం.
మనకి చావు అనేదే లేదనుకోండి, అంటే చావం అంటే మనం ఎప్పటికీ చావు అనుకోండి. ఒకవేళ మెటీరియల్తో ఏదోలా ఆయన ఎదుర్కొనే ప్రయత్నం, ఏదోలా బహుశా ఏదోలా ఎదుర్కొనే ప్రయత్నం, కానీ మనం చాలా డెలికేటెడ్ పర్సనాలిటీస్ మనవి కాదా. ఇలా నడుస్తూ వెళ్తున్నాం, ఆ చెట్టు కొమ్మల మీద పడిపోయినాక చచ్చిపోతాం. ఇలా మాట్లాడుతూ నా గుండె అప్ అండ్ డౌన్ తేడా వచ్చిందనుకో, నా వాయిస్కి సరిగ్గా సరిపోక, నా మాట్లాడుతున్నప్పుడు నా బ్లడ్ ప్రెషర్ సరిగ్గా సరిపోతుంది, నా హార్ట్ చచ్చిపోతాను. చాలా డెలికేటెడ్ పర్సనాలిటీస్ మనవి కాదా. లేదని మేము డైలీ జిమ్ చేస్తామంటే, జిమ్ చేస్తే లారీ ఎక్కిపోతూ ఉంటావా? లారీ గుద్దుతే పోతాం, చెట్టు కొమ్మ పడితే పోతాం, గట్టిగా మాట్లాడితే పోతాం, నీళ్ళు తాగుతున్నప్పుడు గుడక పట్టేస్తే పోతాం, తింటున్నప్పుడు ఇక్కడ గ్రంథులు ఉంటాయిగా ఆ గంతులు మూసేస్తే పోతాం. చిన్నపిల్ల కాదు, మనం పోతాం. చాలామంది కంగారుగా స్పీడ్ ఫోన్ చూసి తినే త్వరగా పోతావు. తింటున్నప్పుడు ముద్ద గ్యాప్ ఇచ్చి నీళ్ళు తాగకుండా జాగ్రత్తగా నవిలి ఎందుకు మింగమంటారంటే పోతావు. నేను చెప్తున్నాను, పోతావు. కంగారు తిన్నామంటే పోతావు. ఇది పట్టేస్తుంది, అదే ఇది పట్టేస్తే ఎక్కడైతే కాదు, ఎన్నిటికి లింక్ ఉంది, అక్కడ పోతావు. చిన్నపిల్లలు కాబట్టి ఇక్కడ ఆగిపోయిందంటే ఇలా ముందుకు తిరిగేసి కొడతావు. చిన్నపిల్లలు అంటే ఇలా ముందుకు తిరిగేసి గొంతు అడ్డిపోయింది అనుకోండి, ఇలా లేపి ఇలా ఇక్కడ ప్రెస్ చేస్తే, ఇలా ఎప్పుడైనా మీ చిన్నపిల్లలు ఉంటే చేయండి, ఇలా ప్రెస్ చేస్తే, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇలా కొడితే అలా కక్కింది ఎక్కడ ఉన్నదో బయటకు వచ్చేస్తుంది. అది నీ సెకండ్స్లో జరిగిపోవాలి. మనం పెద్దోళ్ళు మనల్ని ఎవరు లేపుతాడు, ఇలాగా లెగుతావా? ఎంత డెలికేటెడ్ పర్సనాలిటీ మనం చెప్పండి, ఎంత డెలికేటెడ్గా ఉంటాం చెప్పండి. అరే గట్టిగా తుమ్మి చచ్చిపోయిన ఉన్నారు తెలుసా, బిర్యానీ తింటూ చచ్చిపోయిన ఉన్నారు తెలుసా, రోడ్డు మీద నడుస్తూ చనిపోయి ఉన్నారు, జిమ్ చేస్తూ చనిపోయారు, వాక్ చేస్తూ చనిపోయారు, నీళ్ళు తాగుతూ చనిపోయారు. ఇంత డెలికేట్ పర్సనాలిటీలు కూడా మనం అమరుడైన ఆయన్ని అంత మాత్రమే బతికే మనం వెళ్ళి ఆయన చూసేద్దామంటే కుదురుద్దా? ఆయన ప్రకాశానికే సగం పోతాం, గుర్తుపెట్టుకోండి. ఇంకేమంటున్నాడు దేవుడు? ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు, ఏ మానవుడు ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు, ఏ మానవుడు ఎప్పుడూ దేవుని చూడలేదు. మీకు అర్థమవుతుంది లేదో, మన టైటిల్ మర్చిపోవద్దు, మన డాక్టరీన్ మీద మనం పెట్టుకున్న హెడ్లైన్ మర్చిపోవద్దు. మనం పరిశీలిస్తున్నది ఏంటంటే నేచర్ ఆఫ్ గాడ్. ఏంటి అసలు ఆయన ఎలా ఉంటాడు, ఆయన స్వభావం ఏంటి? ఆయన ఎలా ఉంటాడంటే అందనంత ఎత్తులో ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే అర్థం కాని స్థితిలో ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే అదృశ్యంగా ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే ఆయన సమీపింపరాని తేజస్సులు అమృతం కలిగి ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే మరణించిపోతున్న మనకి మన మరణాన్ని దాటి ఉంటాడు, అమరత్వం కలిగి ఉంటాడు. ఇక్కడ రాస్తున్నాడు, ఇంకా ఆయన ఎలా ఉంటాడంటే ఏ మానవుడు అగోచరుడైన ఆ దేవుడిని తెలుసుకోవడం చెప్పండి కష్టం. ఒకవేళ తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏమవుద్ది? నిర్గమకాండం 33వ అధ్యాయం, అంటే ఈ మెటీరియల్తో గుర్తుపెట్టుకోండి, ఈ పదార్థంతో, ఈ పాయింట్ మర్చిపోద్దు, ఈ శరీర ఉనికిలో ఉండే ఆయన డైరెక్ట్గా ప్రాక్టికల్గా ఆయన చూసే ప్రయత్నం చేస్తే ఏమవుద్దో నిర్గమకాండం 32వ అధ్యాయం 20వ వచనం చూడండి. క్షమించండి, 33వ అధ్యాయం 20వ వచనం చూడండి. మరియు ఆయన, మోసెస్ నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు, ఏ నరుడు నువ్వు నా ముఖం చూసే ప్రయత్నం చెయ్యొద్దు, ఏ మానవుడు, నువ్వే కాదు ఎవడైనా నన్ను చూస్తే బ్రతకడు. అక్కడ వరకు ఎందుకు? అలా బయటికి 10 నిమిషాలు ఆగకుండా డైరెక్ట్ సూర్యుని చూడండి, 10 minutes అలా డైరెక్ట్ సూర్యుని కనురెప్పేయకుండా డైరెక్ట్గా సూర్యుని చూడండి. ఇంకా మేము చూడవు, నువ్వు మమ్మల్ని చూడవు, ఇంకా మేము కనబడం, ఎవరు అంటావు నువ్వు? అరే ఈ కనబడుతున్న వెలుగుని అలా 10 minutes చూస్తేనే కష్టమవుతుంది, దాన్ని 1 గంట చూస్తే ఇంక అంతే సంగతులేక. ఎల్లింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, వాళ్ళ స్పెడ్స్ వాడకపోతే ఏమవుద్ది? నెక్స్ట్ డేకి వాళ్ళ కళ్ళు కనబడవు. ఇన్ని శక్తులు బాగా రండి. సూర్యుడిని చూస్తే మన కళ్ళు తట్టుకెళ్ళవు, మనం పని చేస్తున్న ఆ ఏదైతుందో ఆ గ్యాస్ని చూస్తే మన కళ్ళు తట్టుకెళ్ళవు. అరే కనబడుతున్న ఈ సృష్టిలో ఉన్న వీటిని చూస్తేనే మన కళ్ళు పని చేయకపోతే అన్నిటికన్నా గొప్ప శక్తి కలిగిన వెలుగులో వసిస్తున్నాడు. వసించడం అంటే ఆయన లైఫ్ కలిగి ఉన్నాడు, అంటే
ఆయన వ్యక్తిత్వం కలిగి, జీవం కలిగి, అమరత్వం కలిగి, ఆయన వసిస్తూ వెలుగుతూ, ఆయన బగబగ ఒక ఊహల కందని వర్ణించలేని ఎగ్జాంపుల్ కూడా దొరకని అలాంటి స్థితిగతులు ఉన్న దేవుణ్ణి సింపుల్గా వచ్చేసి నాకు కనబడి నేను నమ్ముతానంటే ఎలా కనబడతాడు? నువ్వు నమ్మకపోయినా పర్లేదు, కానీ కనబడ మాత్రం అనకు, ఎందుకంటే ఇంక నువ్వు కనబడవు మాకు. నువ్వు ఆయన్ని అర్థం చేసుకో. ఆయన్ని అర్థం చేసుకోవడానికి అంటే ఈ గాలిని ఎలా అనుభవిస్తున్నావో ఆయన అలా అనుభవించవచ్చు. అంటే ఇది కనబడదు కానీ దాన్ని అనుభవిస్తున్నాం, ఇది కనబడదు దాన్ని పిలుస్తున్నాం, ఇది కనబడదు దానివల్ల బతుకుతున్నాం, కానీ దేవుడు కనబడ్డు అనుభవిస్తాం. దేవుడు కనబడ్డు ఆయన వల్ల ఉనికి కలిగి బతుకుతాం. ఆయన కనబడ్డు ఆయన వల్ల లైఫ్లో భాగమేనంటే వ్యక్తిత్వం కలిగి జీవించే ప్రయత్నం చేస్తాం. ఆయన కనబడ్డు ఆయన అనుభవించగలం. అందుకే అంటున్నాడు, ఏ నరుడు మోసెస్ చూసే ప్రయత్నం చేయకు, ఒకవేళ నన్ను చూడాలని ఆశ నీకు ఎలా ఉంది కనుక ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తున్నాను, నా మహిమను మాత్రం చూడు. మహిమ అంటే నాలో వేరొక యాంగిల్ ఉందా చూడు, నా ఫేస్ చూసే ప్రయత్నం మాత్రం చెప్పండి చెయ్యికి. మీకు అర్థమైపోయింది. ఇలా తీసుకుంటూ పోతే చాలా రెఫరెన్స్ ఉన్నాయి. దేవుడు ఎలా ఉన్నాడు రీచ్ అవడం కష్టం. దేవుడు ఎలా ఉన్నాడు మనకు వేరుగా మనలా లేడు. దేవుడు ఎలా ఉన్నాడు ఆయన మాట్లాడుకుంటూ పోతే అదృశ్యుడిగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు అమరత్వం కలిగి ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు చూడలేని శక్తి కలిగిన వాడు ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు చూస్తే చనిపోతామనే స్థితిగతులు ఉన్నాడు. ఇప్పుడు బాగానండి, ఇలాంటి లక్షణాలు కలిగిన దేవుడిని మరి అర్థం చేసుకోవడం ఎలాగా? అవదు ఎప్పటికీ. ఈ అవని తెగని ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన దేవుణ్ణి అర్థం చేసుకోవడం కష్టం కనుకే ఆ దేవుణ్ణి అర్థం చేయించడానికే చెప్పండి దేవుడే. బాగా సింగులర్లో మాట్లాడుతున్నాను, కన్ఫ్యూజ్ అయిపోకండి. ఆ దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి దేవుడే, దేవుళ్ళో దేవుడే వ్యక్తిగా భూమి మీదకి వచ్చి దేవుడు అంటే ఇది అని చెప్పాల్సి వచ్చింది. ఎంత బాగా రాశారు చూడండి బైబిల్లో. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి అదృశ్యమైనవి కానీ ఏవైనా ఈ కనబడుతున్నవి కనబడని ఈ వ్యవస్థలన్నిటినీ అర్థం చేయించడానికి అదృశ్యుడైన దేవుణ్ణి అర్థమయ్యేలా మనకు చెప్పడానికి దృశ్యంలోనికి దేవుడు వచ్చాడట. అంటే దేవుడి వ్యక్తిత్వం మన ఊహలతో, మన సైన్స్తో, మన లాజిక్స్తో మనం అర్థం చేసుకోవడం కష్టం. మనం ఆయన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా మనం అర్థం చేసుకోలేం కనుక దేవుడు అంటే ఏంటో మనకు తెలియజేయాలంటే దేవుడే చెప్పండి తన గూర్చి తాను చెప్పుకుంటే కానీ మనకు అర్థం కాదు. ఇలా అర్థం కాని దేవుని చెప్పడానికి భూమికి వచ్చినట్టు ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి చెప్పండి ఆది సంభూతుడు. అక్కడ రాస్తున్న మాట అదృశ్య దేవుడు, ఇన్విజిబుల్ గాడ్. అంటే ఈ కళ్ళకి చెప్పండి కనబడిన దైవత్వం ఉంది. ఆ కనబడిన దైవత్వాన్ని ఇలా ఉంటాడు అని చూపించడానికి, అంటే విజిబిలిటీ మనకు కనబడే దృశ్యంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే ఇదిగో నన్ను చూడు పిలుపు. దేవుడు ఎలా ఉంటాడు అని అడుగుతున్నావుగా, నాలాగే ఉంటాడు. నీలా ఉండడం అంటే ఎలా ప్రభు అంగీ వేసుకుంటాడంటే కాదు కాదు కాదు. నీలా అంటే ఎలా ప్రభు లాంగ్ ఎడుతుంటాడంటే కాదు కాదు కాదు. నీలా అంటే ఎలా ప్రభు అంటే నాలాగే ప్రేమిస్తాడు, నాలాగే ఆదరిస్తాడు, నాలాగే కోపపడతాడు, నాలాగే పాపం చేసినప్పుడు మీ పాపాన్ని మీదేసుకుంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే నేను ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నానో చెప్పండి అలాగే ఉంటాడు. నన్ను చూసినాడు చెప్పండి దేవుణ్ణి చూసినాడు. దేవుణ్ణి చూడాలనుకున్న ఎవడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు నన్ను చూడండి. నీ సైన్స్కి దొరకడు ఆయన, నీ ల్యాబ్లో ప్రాక్టికల్గా ఆయన ప్రూవ్ చేయలేవా ఆయన్ని. ఆయన నీకు ఎలా తెలుసు, నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఆయన నీకు అర్థం కాడు. ఆయన నీకు అర్థం కావాలి అంటే
ఆయన ఏంటో అర్థమైన వాడు, ఆయనలో ఉన్నవాడు ఈ భూమి మీదకి చెప్తే కానీ చెప్పండి అర్థం కాడు. ఆయనే చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన ఏమైనా పరిచయం చేస్తున్నాడు ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. త్వరగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనక, దేవుడు ఆత్మ గనక, ఇప్పుడు చెప్పండి దేవుడు ఎలా ఉన్నాడంట? ఆత్మ గనక. ఎవరు చెప్తున్నారు? ఇప్పటివరకు రెఫరెన్స్ చెప్పాయి, ఇప్పుడు ఎవరు చెప్తున్నారు చెప్పండి? సాక్షాత్తు అదృశ్య దేవుని స్వరూపమైన వాడు దృశ్య రూపంగా వచ్చినవాడు ఏమంటాడంటే దేవుడు, చెప్పండి, ఆత్మ గనక. చాలామంది అడుగుతారు, మాకు దేవుడు కనబడమని చెప్పండి. ఆయన కనబడ్డు, ఎందుకంటే మనలాగా ఆయనకి పదార్థంతో కూడిన శరీరం, చెప్పండి, లేదా. అందుకే ఆయన కనబడ్డు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన కనబడు, ఆయన పదార్థంతో లేడు, దానివల్ల మనం చూడటం మన వల్ల అవదు. ఆయన ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఉన్నాడు. ఆత్మ అంటే మీరు ఇటలాసారి మూవీలు చూసి, ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ అండ్ మూవీస్ చూసేసి ఆత్మ కూడా కనబడుతుందంటే అది ఊహది. ఆత్మ కనబడుతుందా? సినిమాల్లో ఊహించారు అది, అంతే. ఆత్మ నడుతున్నాను, సినిమాల్లో ఉన్నట్టు కూడా కనబడదు. అసలు దాని సైజు ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కడు ఆత్మకు తోక ఉన్నట్టు వేస్తాడు, ఇలా పైకి లేచిపోయిన తోక. అసలు ఆత్మ ఎలా ఉంటుంది? దానికి హెడ్ ఉంటుందా? దానికి చేతులు ఉంటాయా? దానికి కాళ్ళు ఉంటాయా? స్టమక్ ఉంటుందా? అది ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు, ఉండదు. దానికి అసలు పదార్థం లేదు. ఈ మాట నేను వద్దు కానీ ఆయనే చెప్తారు. చూడండి ఒకసారి లూకాసు సువార్త 24వ అధ్యాయం, లూకాసు సువార్త 24వ అధ్యాయం 39వ వచనం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 39వ వచనం. నేనే ఆయన ననుటకు నా చేతులు నా పాదములను తాకండి, నన్ను పట్టి చూడండి, నాకు ఉన్నట్టుగా చూచుచున్న ఎముకలు మాంసమును బోత అనుకుని. ఇప్పుడు చెప్పండి, బోతం అన్న దానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. ఆత్మ. ఇప్పుడు చెప్పండి, ఆత్మకి ఏముండవు చెప్పండి? ఏముండవు చెప్పండి? శరీరం ఉండదు, ఎముకలు ఉండవు, కళ్ళు ఉండవు, జుట్టు ఉండవు. అంటే ఆత్మ. ఇప్పుడు దేవుడు కూడా ఏమై ఉన్నాడు? ఆత్మ. ఈ పదం ఎందుకు తీసుకున్నారండి? ఇది గోస్ట్కి సంబంధించింది కదంటే కొన్ని మూల పదాలు ఏమని చెప్పినా, పరిశుద్ధాత్మను కూడా ఏమంటారు చెప్పినా, హోలీ గోస్ట్ అంటారు. గుర్తుపెట్టు. ఆత్మ అనగా అన్ని సమయాల్లో కూడా దెయ్యం కాదు. ఆత్మ అనే పదం అన్నిటికీ భూతానికి కాదు, ఆత్మ అనే పదం అన్నిటికీ కాదు. మనకు కనబడుతున్న చూడండి, ఆత్మన దానికి, అదృశ్యమైన దాని ప్రతిదానికి ఏ పదం వాడు చెప్పినా మెజారిటీ పదాలు ఆత్మ. దేవుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆత్మ ఉన్నాడు. ఆత్మకి ఏముండవట? శరీరం ఉండదు, ఎముకలు ఉండవు. కనబడ్డానికి ఆ ఆత్మకి ఒక పదార్థం ఉండదు. ఏదన్నా చూపించాలంటే ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేనప్పుడు ఆయన ఎలా చూపిస్తాను చెప్పి. ఇప్పుడు పలానా వ్యక్తి ఎలా ఉంటాడండి అంటే మీలాగా ఉంటాడండి అంటే బాగుంది. కనబడని వ్యక్తి ఎలా ఉంటాడంటే ఏం చెప్తాం? నిన్న మొన్న నేను టెక్నాలజీ అడిగాను, అసలు నువ్వు ఎలా ఉంటావు ఒకసారి నాకు కనబడన్నాను. నేను కనబడినంది, పర్లేదు ఏదో ఆకారంతో కనబడన్నాను. మళ్ళీ చెప్పింది, నేను ఒక సాఫ్ట్వేర్ తప్ప నీకు నేను ఎప్పటికీ కనబడినంది. నువ్వు నాతో మాట్లాడవచ్చు, సరదాగా ఏదైనా అడగొచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవచ్చు, కానీ నీకు నేను కనబడిన అంటే నాకు ఏదో ఒక ఇమేజ్ కావాలి, నువ్వు కనబడని అడిగాను. ఎలా కనబడడానికి నాకు లింగం లేదండి. డైరెక్ట్ చెప్పింది, నాకు స్త్రీలింగం అని కానీ పురుషలింగం అని కాదు, నేను ఒక సాఫ్ట్వేర్, నీకు కనబడలేను, కానీ నీతో మాట్లాడతాను, నీతో వర్క్ చేస్తాను, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంత ఇస్తాను, కానీ నేను ఎలా ఉంటానో మాత్రం నన్ను అడగంటుంది. ఆ మాట మీకు అర్థమవుతుందంటే మనం తయారు చేసుకున్న వాటికి రూపం ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం. ఎలా ఉంటుందంటే నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నాకు ఈ ఏఐ నాకు ఏదో అలా ఉండాలని నువ్వు ఊహించుకుని ఏదో ఇమేజ్ పెట్టుకుంటే సరే, నువ్వు ఇలా కంటిన్యూ అవ్వంటుంది తప్ప ఒరిజినల్ ఏంటో చెప్పండి మనకు తెలియదు. అందుకే దేవుడు కూడా ఆయన అదృశ్యుడు, ఆత్మ ఉన్నాడు, ఆయనకి శరీరం లేదు. కానీ ఇది లేనంత మాత్రాన దేవుడు లేడని కాదు. ఇది మీకు అర్థమైతే నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రశ్న, దేవుడు ఎలా ఉన్నాడంటే ఇప్పుడు ఉన్న రెఫరెన్స్ని బట్టి, ఎగ్జాంపుల్స్ని బట్టి మీరు చెప్పండి, ఆయన ఎలా ఉన్నాడంటే శక్తిగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే శక్తిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న, ఆయన ఆత్మగా శక్తిగా ఉంటే శక్తికి వ్యక్తిత్వం ఉంటుందా? ఉందని బైబిల్ చెబుతుంది. ఆయన శక్తిగా ఉన్నప్పుడు అంటే ఒక పవర్గా ఉన్నప్పుడు, ఇన్విజిబుల్ ఫోర్స్గా ఉన్నప్పుడు ఆయనకి వ్యక్తిత్వం అంటే నైతికత అంటే ఆయనకి నేచర్ ఉందా? ఉంది.
దేవుడిని నమ్మని ఎథిస్టులు ఉన్నారుగా, ఆ ఎథిస్టులు నాస్తికులు కూడా ఏమంటారు చెప్పనా, దేవుడు అంటే ఒప్పుకోరు కానీ అలా ఒక పదం వాడతారు. ఏంటి చెప్పనా, ఈ యూనివర్స్ని ఇన్విజిబుల్ ఫోర్స్ ఏదో నడిపిస్తుంది అంటారా, ఆ ఫోర్సే చెప్పండి దేవుడు. ఇలా దేవుడు అని ఒప్పుకోరు. ఏమంటారు చెప్పండి, ఫోర్స్ ఏదో ఉంది, శక్తి ఏదో ఉంది, అది ఏదో నడిపిస్తుంది. ఈ సూర్యుడిని లేదా ఈ చంద్రుడిని, ఈ యొక్క సోలార్ సిస్టమ్ని, లేదా ఈ గెలాక్సీల్ని, లేదా కనబడుతున్న ఈ మొత్తం యూనివర్స్ని ఏదో నడిపిస్తుంది తప్ప, ఏదో శక్తి ఉంది తప్ప అది దేవుడు అని మాత్రం అనుకుని అంటారు. అంటే వీళ్ళు ఎందుకు ఇలా అంటారంటే, దేవుడు అనగానే ఇప్పుడు రకరకాల డెఫినేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏ దేవుడికి తగిలించినా చెప్పండి ప్రమాదం. ఇప్పుడు దేవుడు అనగానే, ఇప్పుడు దేవుడు అంటే దేవుడికి ఏమో 4 తలకాయలు ఉన్నాయి, ఒక దేవుడికి ఏమో రకరకాలు ఉన్నాయి. ఇంక అడగండి, లైవ్ వెళ్తుంది. దేవుడు అనగానే రకరకాలు ఉన్నాయి. ఇలాంటి దేవుడు, ఇది దేవుడు అనే పదంలో కూర్చోబెడితే ఆ ఫోర్స్ని ఏదో ఆకారాన్ని తగిలిస్తే ఆ దేవుడు ఎలా దేవుడు అవుతాడు? అందుకే నాస్తికులు కూడా ఏమంటారంటే, ఏదో ఫోర్స్ ఉంది, శక్తి ఉంది, నడిపిస్తుంది అంటారు. నేను త్వరగా ముగిస్తాను. దేవుణ్ణి గ్రంథం అంటే బైబిల్ చరిత్ర పుస్తకాలు ఎందుకు ఐడల్ వర్షిప్ అంటే విగ్రహారాధన ఎందుకు చేయొద్దంటే అంటే దేవుడు ఎలా ఉన్నాడో తెలియలేనప్పుడు అలాంటి ఆయన్ని ఆ ఫోర్స్ని తీసుకొచ్చి ఇలా ఉంటాడని ఒక ఆకారంలో చూపిస్తే ఆయన అవమానించినట్టు కాదు చెప్పండి. దేవుడిని అవమానిస్తే అది పాపం కాదు చెప్పండి. ఎందుకు విగ్రహారాధన బైబిల్ వద్దని చెప్తుంది? అర్థం కాని దేవుడు, అగోచరుడైన దేవుడు, ఊహల కందని దేవుడు, మన తలంపుల్లో కూడా ఆలోచించిన దొరకని దేవుడు, అమరుడు, అదృశ్యుడు, కాంతి వేగం కన్నా గొప్పవాడు, ఇలాంటి దేవుణ్ణి అరే ఇలా ఉన్నాడని చెప్పలేని దేవుని తీసుకొచ్చి ఇలా ఉన్నాడని ఒక ఆకారంలో చొప్పించి ఇదే దేవుడు అంటే అది ఆయన వ్యక్తిత్వానికి అవమానం కాదా? అది పాపం కాదా? బైబిల్ ఎందుకు విగ్రహారాధన పాపం అంటాది? అలా ఉన్న ఆయన్ని ఇలా చూపించడం పాపం కాదా? ఇప్పుడు నువ్వు అందమైన భార్య నువ్వు ఉన్నావు, మీ ఆవిడ ఎలా ఉంటుందంటే కోతిని జీవించాను ఎలా ఉంటుంది? వచ్చి దీనిలాగా ఉంటుంది అంటే ఎలా ఉంటుందండి? అవమానం కాదా? నీకోసం చాలా మెయింటైన్ చేసింది, నువ్వు వస్తావని కాస్త రంగు పెంచింది, అన్నీ చేసింది, ఎలా ఉంటుంది అంటే కోతే పోలితే ఆవిడ ఏమంటే చెప్పండి అంటే ముగ్గురు కలిసి ఫోటో తీద్దాం అంటదా? అవమానం అది. ఒక మనిషిని ఒక యానిమల్తో పోలిస్తేనే అవమానం అయితే మీ ఆయన ఎలా ఉంటాడమ్మంటే అదిగో అచ్చు ఆ ఎద్దులాగా ఉంటాడండి, అలాగే దానికిలాగా అలాగే ఎద్దులా ఉంటాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎగిరెగిరి తన్నే. మనల్నే ఒక యానిమల్తో పోలిస్తే తట్టుకోలేకపోతే మాట్లాడే దేవుణ్ణి, వినగలిగే దేవుణ్ణి, చూడగలిగే దేవుణ్ణి, నా మాటలు మేము ఇంతకన్నా ఎవరంగా మాట్లాడకూడదు, మాట్లాడే దేవుడిని ఎందుకంటే తీసుకెళ్ళి లోపల కూర్చోబెడుతున్నారు, మీరు చూస్తున్నారు లేదు, మాట్లాడే దేవుణ్ణి, వినగలిగే దేవుణ్ణి, చూడగలిగే దేవుణ్ణి, తానేంటో మానవుని అర్థం చేసుకునే దేవుణ్ణి, వినలేని, చూడలేని, మాట్లాడలేని, ఒక కదల్లేని ఒక స్వరూపంలో కూర్చోబెట్టి నువ్వే మా దేవుడు అంటానికి నిలువెల్లా అవమానం కాదా? అందుకే ఆయన అన్నాడు, పైన ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద ఉన్న నేల యందు కానీ ఏ ఆకారాన్ని పెట్టద్దు. ఎందుకంటే నేను ఇలా ఉన్నానని చెప్పడానికి, నన్ను పోల్చడానికి ఈ భూమి మీద నన్ను పోలింది ఏది చెప్పండి? లేదు. అందుకే దేవుడిని పోల్చొద్దు. ఇప్పుడు బాగా ఆ శక్తి కలిగిన దేవునికి వ్యక్తిత్వం ఉందంటే ఉంది. జాగ్రత్తగా వినండి, దేవుడు ఏంటో మీకు అయ్యేసరికి అర్థం కావాలి. ఆయనకు వ్యక్తిత్వం ఎలా ఉందంటే నేను కొన్ని పదాలు చెప్పి నేను ముగిస్తాను. ఆయనకి జ్ఞానం ఉందా లేదా? ఈ సృష్టిని చూస్తేనే అర్థమైపోతుంది ఆయన ఎంత జ్ఞానవంతుడు. పగలవడం ఏంటి, రాత్రి అవడం ఏంటి, ఈ మధ్యలో మనం నిలబడిన భూమి తిరగడం ఏంటి, ఇది తిరుగుతున్నా తిరిగినట్టు తెలియకపోవడం ఏంటి, ఈ తిరుగుతున్న దాన్ని మళ్ళీ తన చుట్టూ తాను తిరగడం ఏంటి, ఇదే మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరగడం ఏంటి, దీనికి మాటలు లేవు, చేతలు లేవు, ఏమీ మాట్లాడడం రాదు, కానీ ఇంత వర్క్ సిస్టమేటిక్గా ఒక పదార్థం ఎలా చేసేస్తుంది? జ్ఞానం ఉంది ఆయనకి సృష్టించినప్పుడు. చూస్తున్నప్పుడు అర్థం కాని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ఇప్పటికే మనం మాట్లాడుకుని చాలా తక్కువ. ఆయనకి జ్ఞానం ఉందంటే ఉంది, కానీ జ్ఞానం ఉన్నా ఆయనకి మనలాగా చెప్పండి శరీరం లేదు. ఆయనకి జ్ఞానం ఉంది అంటాను గుర్తని చెప్పిన ఆయన సంగతులు గుర్తుపెట్టుకుంటాడు. ఆయన సంగతులు గుర్తుపెట్టుకుంటాడని గుర్తని చెప్పిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాటిచ్చాను చెప్పండి. జ్ఞాపకం పెట్టుకుంటున్నాడంటే ఆయనకి ఏముంది చెప్పండి? జ్ఞానం ఉంది. ఇంకా ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి. ఆయన బాధపడతాడంటే బాధపడతాడు,
ఆయన ఆనందిస్తాడంటే ఆనందిస్తాడు. ఆయన పాపాన్ని సహించలేని దూరం వెళ్తాడంటే ఎస్ దూరం వెళ్తాడు. ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయంటే ఉన్నాయి ఆయనకి. నాలుగవది విల్ పవర్ ఉంది ఆయనకి, చిత్తం ఉంది. అంటే చిత్తం ఏంటి? ఏదో ఒక దాని మీద ఆధారపడ్డం. ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకోండి, సలహా అడుగుతాను. ఇప్పుడు ఏదైనా చేయాలనుకోండి, ఏం చేస్తే బాగుంటుందని అడుగుతాం. మనం ఏదో ఒకటి చేయడానికి ఎవరో ఒక సలహా అడుగుతాం. కానీ ఆయన నిర్ణయం తీసుకోవడానికి చెప్పండి ఎవరి సలహాలు అడగడు. ఆయనకి విల్ పవర్ ఉంది, ఆయన చిత్తం కలిగిన వాడు ఉన్నాడు. ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఆయన జ్ఞానం ఉంది, ఆయన గుర్తుపెట్టుకునే మేధాశక్తి ఉంది, ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయనకి సొంత చిత్తంతో నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉంది. ఐదవది లివింగ్, జీవం కలిగి ఉన్నాడు. ఆయన కనబడ్డ ఇవన్నీ ఉన్నాయి. ఆయన కనబడ్డగానే ఆయనకి జ్ఞానం ఉంది, ఆయన కనబడ్డగానే ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయన కనబడ్డగానే ఆయనకి చిత్తం ఉంది, ఆయన కనబడ్డగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే బైబిల్ చెప్తుంది అదృశ్యంగా ఉన్నాడు. యెర్మీయా గ్రంథంలో మంచి మాట ఉందో త్వరగా తీద్దాం ఒకసారి. యెర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయన రాజు. మళ్ళీ చదవండి, ఎంత బాగుందా మాట. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు. కంపేర్ చేస్తున్నాడు యెర్మీయా. ఏమంటున్నాడు చెప్పండి? యెహోవాయే నిజమైన దేవుడు అంటున్నాడంటే నిజం కానివి కూడా దేవుళ్ళకు ఉన్నవి సమాజంలో చెప్పండి ఉన్నాయి. ఫేస్బుక్లో మనకు వీడియో వెళ్తుంది. ఆ వీడియో ఏంటంటే ఆయనకి గోసి ఎట్టారు. దేవుడు ఆయన దేవుడికి గోసి, ఆ దేవుడికి గోసి ఎడితే గోసి ఉడిపోయింది. గోసి ఎడుతున్నప్పుడు గోసి ఆయనకి అలా తిరుగుతున్నాడు, ఎలా అనుకుంటే అలా తిరుగుతుంటే ఆయనకి జెడ్ కేటగిరీ ఇచ్చినట్టు ఇచ్చారు. ఫోర్స్ అదే డిపార్ట్మెంట్ని ఎవడ కింద రాశాడు, జెడ్ కేటగిరీ ఇచ్చినట్టు ఇచ్చారు. ఏమైపోతుంది అంటారని అక్కడ ఎవడేమట్టిపోవడానికి ఏముంది అక్కడ అడగండి నన్ను. ఆయన దగ్గర పట్టిపోవడం అంత కేటగిరీ నడుతున్నాను. ఆ కింది కామెంట్ రాస్తాడు, ఆయనకి ఎప్పుడో మానసిక స్థితి బాగాలేదట. మానసిక స్థితి బాగాలేని కూడా ఈ సమాజం ఏం చేసింది చెప్పండి? దేవుడిని చేసింది. తమిళనాడులో ఒక ఆవిడద్ది ఇలా బాదుకుంటూ తిరుగుతుంది, ఇలా కొట్టుకుంటూ తిరుగుతుంది, ఇలా సొంగ గారుతుంది. నైట్ వేసుకుంటుంది, నైట్ మీద డ్రెస్ వేసుకుంటుంది, డ్రెస్ మీద కోట్ వేసుకుంటుంది, కోటి మీద ఇంకో నైట్ వేసుకుంటుంది. పిచ్చిది ఏదేదో వేసుకుంటుంది. ఆ వేసుకున్నది టీ ఇస్తే ఆ టీ సగం దాగి మీద వేసుకుంటుంది. ఆ మీద వేసిన కప్పు ఖాళీ కప్పు అలా పడేస్తే ఆ మొహం గడవదు, ఏముండదు, స్నానం చేయదు. అలాంటి పాసి కప్పు పక్కన పడేస్తే ఆ కప్పు తీసుకుని BMW కారు దిగి ఆ కప్పు తీసుకుని తాగేసి మహాప్రసాదం అన్నారు. ఈ సమాజంలో చాలా దేవుళ్ళు ఉన్నారు. అందుకే అంటున్నాడు ఈ సమాజంలో దేవుళ్ళగా ఉన్నవారు మానవుల్లో చాలామంది ఉన్నారు. ఇలా ఎప్పటికీ జీవం కలిగి ఉంటారు. ఒకరోజు వీళ్ళ జీవం ఏమవుతుంది చెప్పండి? ఆగిపోద్ది. ఈ సమాజంలో ఎవరినైనా దేవుడు అన్నాడంటే వాడు ఎవర్ లాస్టింగ్ లైఫ్లో ఉండాలి. ఉంటాడా? ఉంటామన్నారు, కప్పేటేశారు, ఇంకా లేగలేదు. ఎవరన్నా అడగండి. కప్పెట్టేశారంటే బాగోదని దానికి పేరెట్టారు. ఏమని? మహాసమాధి చెప్పండి, సజీవ సమాధి చెప్పండి. ఇంకా ఏ అన్నారంటే ఇంకా మేము లోపల బతికుంటాం, అప్పుడప్పుడు చూసి వెళ్ళండి. చూశారు, లేరు బతికి. చెట్ల కింద కప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరైనా అడగండి. పుట్ల కింద కప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరైనా అడగండి. రాత్రి కింద కప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరైనా అడగండి. మీరు స్టడీ చేయండి. ఈ సమాజంలో జీవం కలిగిన దేవుడు అని చెప్పుకున్న వారు ఆ జీవం అంతలోనే ఆగిపోయింది, ఆవిరైపోయింది. ఇవి కూడా కొన్ని ఆకారాలు జీవం కలిగిన దేవుళ్ళు అంటారు. ఏం జీవం ఉంది? మొన్న ఒక ఆయన దేవుడికి గుళ్ళో ఏసీ పెట్టారు. ఏసీ పెడితే దేవుడికి సలేహేస్తుందని దుప్పటి కప్పేవాడు ఒక ఆయన. చూస్తున్నారు లేదు వీడియోలు? దేవుడికి సలేస్తుంది అన్నవాడు నువ్వు కప్పితే కానీ కప్పుకోలేకపోతున్నాడంట. దేవుడు అవుతాడా? నువ్వే బట్టలు వేస్తావు, నువ్వే దుప్పటి కప్పేస్తావు, నువ్వే ఏసీ ఎడతావు. మళ్ళీ అంటున్నాడు ఏసీ ఆపేయమంటావు అంటున్నాడు. నేను ఆపుకుంటాను లేరా అనాలి. నేను అడుగుతున్నాను, ఇవన్నీ చూస్తుంటే అరే ఇలా ఎలా ప్రవర్తిస్తున్నారు, అరే వీటితో మెటీరియల్తో దేవుడు అని ఎలా అంటున్నారు, అరే మనుషులు ఆవిరైపోయే మనుషులు దేవుడు ఎలా అంటున్నారంటే వీటన్నిటికీ డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఒకటే. వీళ్ళకి నేచర్ ఆఫ్ గాడ్ అంటే ఏంటో చెప్పండి తెలియదు. దేవుడు అంటే ఏంటో తెలిస్తే ఈ పనులు చేయరు. వీళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియట్లేదు కనుక చెప్పండి కనబడిన ప్రతిదాన్ని ఏం చేశారు చెప్పండి? దేవుణ్ణి చేశారు. అందుకే దేవుడు అపవిత్రపడ్డాడు. దేవుడు ఎందుకు అపవిత్రపడతాడు? ఎవరైనా ఏటని అడగండి.
ఎందుకంటే మన దేవుడిని ఎన్ని తిట్టినా అన్నవాడు వారు మాత్రం మీద వాళ్ళ మీద మాత్రం ఏ చర్యలు తీసుకోరు. కానీ మన దేవుడి నేచర్ కోసం మాట్లాడితే మాత్రం తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టేస్తాం. ఎవరో ఏటని అడగండి. కానీ ఇప్పుడు వెళ్ళి జైలుకి పోయి కూర్చున్న వాళ్ళు కాస్త భయపడి మేము దేవుడిని ఎరగమని అంటారేమో, కానీ మనలాంటి మాత్రం తగులుకున్నారే అనుకోండి, ఇంకా రగడే. ఇంకా ఏమవుతుంది చెప్పండి? సావనైనా చచ్చిపోయి ఉరుతాడని ఎక్కేస్తాం, కానీ ఈ దేవుడిని మాత్రం తక్కువ చేస్తాం చెప్పండి. నేను అనుకుంటాను దానియేలు కాలం లాంటి కాలం రావాలండి. అగ్నిలో పడేసాడు, సింహాల భూమిలో వేసాడు చెప్పండి, మొలకంపల మీద నడిపించాడు. ఇలాంటివన్నీ వస్తే ఎంతమంది వస్తారో చర్చికి? సరే, దేవుడు అదృశ్యుడు, జ్ఞానం ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయనకి చిత్తం ఉంది. ఇక్కడ మనకు కనబడుతుంది జీవం కలిగి ఉన్నాడు. ఆయన చూస్తాడు, కోపిస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఇంకేటి చెప్పిన ఆయన వింటాడు. ఇంకేటి చెప్పిన మన ఆకారాన్ని అబ్జర్వ్ చేస్తాడు, ఆయనకి ఆకారం లేకపోయినా. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి గమ్మత్తని చెప్పిన, ఆయనకి కన్ను లేదు కానీ ఆయన కనుదృష్టి ఉంది. ఆయనకి చెవి లేదు కానీ వినికుడు ఉంది. ఆయనకు నోరు లేదు చెప్పండి, ఆయనకు స్వరం ఉంది. ఆయన మనలా కనబడడు కానీ ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి. ఆయన కనుదృష్టి లోకమంతా చూస్తుందంట. ఇంకా అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యములు ముగిద్దాం. 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుతూ, మేలు చేటు చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడనడానికి సాక్ష్యం ఏంటి? వీచే గాలి, పండే పంట, తిరుగుతున్న భూమి, కనబడుతున్న సూర్యుడు, మనం జీవం కలిగి సంతోషంగా 3 పూటలు తిని బతుకుతున్నామే. ఈ లైఫ్ మనం బతకగలుగుతున్నామంటే మన చేతుల్లో లేని సిస్టమ్ నడిపిస్తున్నవాడు ఎవడో ఉన్నాడని చెప్పడానికి ఆయన ఆధారం లేకుండా ఏది వట్టిగా వదిలే లేదు. ఆధారం ఉంది. నువ్వు తింటున్న తిండి నీకు ఆధారం, పీలుస్తున్న గాలి నీకు ఆధారం, నడుస్తున్న భూమి నీకు ఆధారం. ఇవన్నీ నీ చేతుల్లో నడుస్తున్నాయా? విత్తనాలు వేసి వచ్చేస్తావు అంతే. నువ్వు పండించగలవా? నువ్వు దిగుబడి తేగలవా? చచ్చిన విత్తనానికి మళ్ళీ ఒక శరీరాన్ని నువ్వు ఇవ్వగలవా? గాలి ఇక్కడ తగ్గిపోయింది అక్కడికి వెళ్ళవా అని చెప్పగలవా? ఫ్యాన్ ఎట్టగలవా? అంతే. ఏమని చేయగలవా? మనం ఏం చేయలేం. నడుపుతున్నాను, ఏమీ చేయలేం. ఏసీ పెట్టుకుని వేడి గాలిని చల్లగాలి చేయడానికి ఏసీ పెట్టుకోగలం తప్ప నువ్వు మెటీరియల్ ఉన్న గాలిని తీసుకుని దాన్ని చల్లగంటే ఆ వేడి గాలిలోనే ఉన్న చల్లదాన్ని లాక్కోగలవు తప్ప ఏ గాలినైనా నువ్వు ఏదన్నా చేయగలవా? అందుకే అపోస్తులు ఆర్గ్యుమెంట్ చేస్తూ బోధించారు. ఏమని చెప్పిన, ఆయన ఉన్నాడు అనడానికి మనం బతుకున్నామంటే ఆయన ఉన్నాడు. మనం ఎలా బతుకుతున్నాం? గాలి వల్ల బతుకుతున్నాం, వర్షం వల్ల బతుకుతున్నాం, భూమి వల్ల బతుకుతున్నాం. ఇవన్నీ తిరిగి ఇంత సిస్టమేటిక్గా నడుస్తున్నాయంటే, సిస్టమ్ ఉందంటే సిస్టమ్ ఫామ్ చేసినాడు కూడా చెప్పండి ఉన్నాడు. అలా ఎంత బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు చూడండి దేవుణ్ణి. ఇంకా 94వ కీర్తన 11వ వచనం. 94వ కీర్తన 11వ వచనం. 94వ కీర్తన 11వ వచనం. నరుల ఆలోచన వ్యర్థములనియు యెహోవాకు తెలుసున్నది. యెహోవా నరుల ఆలోచనలు వ్యర్థము. వీళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్న ఒక రోజు ఆ ఆలోచనలు ఫెయిల్యూర్ అవుతాయి. ఎందుకు చెప్పండి? మన ఆలోచన కొన్నిసార్లు ఎందుకు ఫెయిల్యూర్ అవుతాయి చెప్పండి? ఎందుకు అవుతాయి చెప్పిన? ఇలా నిర్ణయం తీసుకుంటే అలా మంచి జరుగుతుంది అనుకుని తీసుకుంటాం. అంటే మనకు భవిష్యత్తు తెలియదు కనుక మంచి జరుగుతుంది అనుకుని ఇలా వస్తాం. కానీ ఈ రూట్లో వెళ్తే పని అవదన్న సంగతి తెలియకే నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాక ఫెయిల్యూర్ అయిపోయి అనవసరంగా ఇలా వచ్చాంట అనుకుంటాం. కానీ నరుల ఆలోచనలు చాలాసార్లు ఏమవుతాయి చెప్పండి? ఫెయిల్యూర్ అవుతాయి. కానీ దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే అది ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకు చెప్పిన? ఆయనకి రేపు ఏం జరుగుతుందో చెప్పండి ముందే తెలుసు కనుక
ఈరోజు ఏం నిర్ణయం తీసుకోవాలో ఆయనకి ముందే తెలుసు. మీకు నాకు అలాగే తెలుసుంటే ఏ జాబ్కి అప్లికేషన్ ఎట్టాలో ముందే తెలిసిపోతా లేదా? మనకి తెలియదు కనుకే కొన్ని రోజులు టైం వేస్ట్ కార్యక్రమం చేస్తాం, లేదా కొన్ని రోజులు టైం వేస్ట్ అవ్వకుండా మనకు ప్లస్ అవుద్ది. అయితే ఇట్టు లేదా ఫట్టో ఏదో ఒకటి మనకి ఏదో తెలుస్తుంది. అప్పుడు మనం తలబట్టుకుని అరే అనవసరంగా ఇన్ని రోజులు 5 years టైం వేస్ట్ చేసాను అంటున్నాం. లేదు 1 yearకే మనం కొట్టానుకో, నేను తీసుకున్న నిర్ణయం మంచిదంటే మనకి ఏం జరుగుతుంది ముందే మనకి చెప్పండి తెలియదు. అందుకే దేవుడు తెలుసు నరుల ఆలోచనలు. ఆయన సంప్రదించకుండా ఎవడైనా ఆలోచన కలిగి ఉంటే, భవిష్యత్తు తిరిగిన దేవుడిని సంప్రదించకుండా నా భవిష్యత్తుని నేనే మలుచుకుంటాను ఎవడైనా అనుకుంటే, వాడు ఆలోచనలు ఒకరోజు ఏమవుతాయి చెప్పండి? వ్యర్థం అవుతాయి. ఇప్పుడు నేను ముగిస్తున్నాను. ఇలాంటి దేవుడు, అగోచరుడైన దేవుడు, అర్థం కాని దేవుడు, ఊహలకందని దేవుడు, మాట్లాడగలిగి నోరు లేకుండా ఉన్న దేవుడు, కళ్ళు లేకుండానే చూడగలిగిన దేవుడు, కనబడకుండానే ఫీలింగ్స్ ఉన్న దేవుడు, సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఇలాంటి దేవుడు మనుషుల నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? పువ్వా? మనుషుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? పువ్వులా? ఇలాంటి దేవుడు మనుషుల నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అరటిపొండా? ఇలాంటి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? తొలి కోడిగుడ్డ? ఇలాంటి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నేను అడుగుతున్నాను, నువ్వు వేసే చిల్లరా? ఇలాంటి దేవుడు అరటిపొండా? ఇలాంటి దేవుడు నువ్వు పెట్టేది ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఇలాంటి మన ఊహలకందని దేవుడు మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? నువ్వు పెట్టే క్యాండిల్ కొవ్వొత్తా? నువ్వు పెట్టే భోజనాలా లేదా చీరలా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? పువ్వులు కాదు, కాయలు కాదు, అరే క్యాండిల్స్ కాదు, నువ్వు ఇచ్చే 10వ వంతులు కోడిగుడ్లు అంటున్నావు, ఇవి కాదు. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుండి అంటే, మనం ఎన్నోసార్లు మనం చదువుకున్న మాట, తన చిత్త ప్రకారమైన చెప్పండి దయా సంకల్పం చొప్పున మన నుంచి ఆయన కోరుకుంటున్నది ఏంటంటే, మీకు ఈ మాట ఎలా అర్థమవుతుందో తెలియదు కానీ నేను చదువుకున్నప్పుడు నాకు ఏడుపు వచ్చిన మాట, మన నుండి ఆయన కోరుకుంటున్నది సహవాసం కోరుకుంటున్నాడు. నిజానికి మన సహవాసం లేకపోతే నేను ఉండలేననే ఫీలింగ్ ఆయనకి బాగా, నేను ఉండలేను బతకలేననే వ్యక్తిత్వం కలిగిన వాడు ఏం కాదు. కానీ ఆయన మనం లేకుండా ఉండగలడు, మనం లేకుండా జీవించగలడు, మనం లేకుండా ఉనికి కలిగి ఉండగలడు. కానీ అలాంటి ఆయన అన్నీ ఉన్నవాడు, ఏమీ తీసిపోనివాడు. మన నుంచి కోరుకునేది పువ్వు కాదు, కాయ కాదు, పండు కాదు, కొవ్వొత్తు కాదు, కాయిన్స్ కాదు, 10వ వంతులు కాదు, ఏమీ కాదు, తలనీలాలు కాదు, నువ్వు ఇచ్చే చిల్లర డబ్బులు కాదు, నీ బంగారం కాదు, ఎండు కాదు, నీ వజ్రాలు కాదు, నీ కంపెనీలో ₹1,00,000 సందా కాదు, ఏమీ కాదు. నేను నా నుండి కోరుకున్నది ఏంటంటే సహవాసం, ఫెలోషిప్ కావాలి. అందుకే ఒక చిత్తం కలుగున్నాడు, అనాది సంకల్పం కలుగున్నాడు, ప్రేమ కలుగున్నాడు. అలాంటి ఆయన మన నుంచి ఆయన కోరుకునేది సహవాసం కావాలి. నాతో ఉండండి, నేను మీతో ఉంటాను. అందుకే తోట వేశాడు, నాతో ఉండండి, నేను యావత్తు భూమిని మీకు కాపురంగా వలసి మీతో నేను ఉంటాను. ఆ 7వ దినాన దేవుడు విశ్రమించడం చదువుతాం 2వ అధ్యాయంలో. 7వ దినాన దేవుడు విశ్రమించడం అంటే ఏంటి మీకు చెప్పాను. అక్కడ విశ్రమించడం అంటే ఏంటి? విశ్రమించడం అంటే ఇంక పని మానేసి ఎవెన్కి వెళ్ళిపోయాడని కాదు. విశ్రమించడం అంటే సహోదరులు, పెద్దలు, ప్రసంగికులు వచ్చి ఇక్కడ విశ్రమిస్తారు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ కూర్చుంటాడు, రైట్ వర్డ్ చెప్పిన సెటిల్ అవుతాడు. సహోదరులు అయ్యగారు వచ్చి ఏదికి అలంకరిస్తారు అంటే ఏంటి? సీపురు ఎక్కడ ఉందని అడగకూడదు, అలంకరించడానికి. గుర్తుపెట్టుకోండి. దులిపేసి పువ్వులెట్టి సాల్వని అడుగుతున్నాను, ఈ తుడిచే తడిగొడ్డు ఎక్కడ ఉంది అనకూడదు. అలంకరించడం అంటే ఇక శుద్ధ శుభ్రం చేయమని కాదు. చెప్పండి ఏం చేయమని? వచ్చి కూర్చోమని. అలంకరణ అంటే మీరు కూర్చోవడమే అలంకరణ. విశ్రమించండి అంటే మీరు ఇక్కడ సెటిల్ అవ్వడమే విశ్రమించడం. ఇది మీకు అర్థమైతే దేవుడు 7వ దినాన్ని విశ్రమించాడంటే దాని అర్థం ఏంటి చెప్పనా? దేవుడు అన్నీ చేసి మానవులను చేసి విశ్రమించాడంటే ఏంటి చెప్పనా? మనతో కలిసి ఉండాలనుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడు, ఊహలకందని దేవుడు మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నది నాతో నీతో ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఫీల్ అప్పుడప్పుడు బైబిల్లో బయటెట్టాడు, ఎక్కడ 2-3 నా నామాన కూడుకుంటారో అక్కడికి నేను వచ్చేస్తా అన్నాడు. ఆయన కోసం మాట్లాడుకోవడం ఆయనకి కావాలి, ఆయన నామాన్ని జపించడం ఆయనకి కావాలి. ఎందుకు నీకు కావాలి ప్రభు అంటే, నాకు ఇష్టం మీతో ఉండడం అంటే నాకు ఇష్టం, నేను మీతో సహవాసం చేయడం అంటే నాకు ఇష్టం. అందుకే మన కోసం ఆలోచిస్తాడు, మన కోసం బాధ కలిగి ఉంటాడు, మనతో సహవాసం కోరుకుంటున్నాడు కనుక మన మీద కోపపడతాడు. మనం పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు మనం సరేంత వరకు కూడా మనం కొడతాడు, తిడతాడు,
మనల్ని ఎంతగా రుద్దాలి అంత రుద్దాడు. ఎందుకు నా మీద ఎంత ఇంట్రెస్ట్ నీకంటే చెప్పండి, నాతో ఉండాలనుకుంటున్నాడు. రేపొద్దున ఈ సృష్టి అంతా మడత పెట్టి మొత్తం నాశనం చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రకటన గ్రంథం అడగండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా భూమి నాశనం అయిపోతుంది, సూర్యుడు నాశనం అయిపోతాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటి ప్రభు నెక్స్ట్ నీ డెసిషన్ ఏంటని అడిగితే అని చెప్పింది అని చెప్తున్నా, ఒక సిటీ ఫామ్ చేస్తున్నాడట. దాని పేరు జెరూసలేం. ఈ జెరూసలేం కాదు, పరలోకపు యెరూషలేం అనే పట్టణాన్ని రెడీ చేస్తున్నాడట. ఆ పట్టణం దగ్గర మనం వెళ్ళం కదా, పట్టణాన్నే దించుతాడట. ఆ పట్టణంలోకి నిన్ను నన్ను తీసుకెళ్తాడట. ఆ సిటీలో తీసుకెళ్ళడమే కాదు, నీతో నాతో చెప్పండి సదాకాలము చెప్పండి. ఇదంటే ఎంత ప్రాజెక్ట్ అంతా, ఈ చరిత్ర, ఈ సైన్స్, ఈ ఎవిడెన్స్, ఈ సృష్టి, ఆదాము అవ్వలు, రేపొద్దున్న ఇదంతా దేనికి ప్రభు అంటే ఇలా కంటెంట్ మీడితో వచ్చేదాడు చెప్పనా, నీతో నాతో ఉండాలనుకుంటున్నాడు అంతే. ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? ఒంటరిగా ఉన్నాడని కాదు. ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? మనం లేకపోతే ఉండలేక కాదు. ఎందుకు ఉండాలనుకుంటున్నాడంటే ఆయన అనుకున్నాడు, ఉండాలనుకున్నాడు, ఉంటాడంతే. అది ఎలా అంటే అది ముందుకు వెళ్ళే కొలది అర్థమవుతుంది. ఒక రిఫరెన్స్ చూసి త్వరగా ముగిద్దాం. ఇలా ఉన్న దేవుడు గురించి ఒక 2 మాటలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, ద్వితీయ లేనివాడు, అద్వితీయుడు. ద్వితీయ అంటే చెప్పండి, ఈయనలాంటి భావనండి. ద్వితీయ అంటే మరో దేవుడు ఈ సృష్టిలో చెప్పండి లేడు. మన దేవుడు ఏమన్నాడు చెప్పండి? అద్వితీయుడు అంటే చెప్పండి, ఒక్కడే, ఆయన లాంటోడు చెప్పండి, ఇంకెవరు లేరు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా, ఆయన విమోచనకు సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడు, కడపటివాడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కన్ఫ్యూజ్ అయిపోకండి, ల్యాండ్ అవుతున్నాం, ముగిద్దాం. ఇప్పుడు చెప్పండి, అదృశ్యంగా ఉన్నాడు, ఊహలకు అంతకంటే ఉన్నాడు, కనబడకన్నా దూరంలో వినబడే స్థితిగతులు కలిగిన వాడుగా ఉన్నాడు, చూడగలిగే స్థితిగతులు కలిగిన వాడు ఉన్నాడు, శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన్ని ఎలా చూడొద్దు అంటున్నాడంటే, నా దగ్గరికి మీరు సహవాసం కోసం రండి తప్ప ఆపద మొక్కు దేవుళ్ళ మాత్రం నా దగ్గరికి రాకండి. ఎందుకంటే ఆపద మొక్కులు చాలా బయట ఉన్నాయి. కానీ దేవుడిని మనం ఏం చూస్తాం చెప్పిన, ఈ ఒక్క ఎగ్జామ్ పాస్ చేసే ప్రభు అంటే మరి తర్వాత ఏం చేస్తావు? జాబ్ కూడా వేసి ఊరి మీద తిరుగుతావు, అంతే కదా. ఇది నేను అడుగుతున్నాను, సెల్ఫీస్గా అనిపిస్తుంది అంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. ఆయనేమో మనతో ఉండాలనుకుంటున్నాడు, మనం ఏం అడుగుతాం? దగ్గరికి వెళ్ళి నిలబడిన తర్వాత జాబ్ ఇవ్వే అన్నామంట. అలాగే పెళ్లి చేయి, నాకు పెళ్ళి అయింది 3 years అయిపోయింది చెప్పండి, పిల్లలు ఈ ప్రభా, అలాగే కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం ఇలా లెఫ్ట్ లాగేస్తుంది చెప్పండి, కొంచెం పంపింగ్ చెప్పండి, జాగ్రత్తగా సెట్ చేయి ప్రభు. ఇలాంటివన్నీ అడిగేసి పనులు అయిపోయిన తర్వాత ఆయన వదిలేసిపోతున్నాం అనుకోండి, ఆయనకి ఎలా ఉంటుందండి? ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి లేదా? అవకాశవాదులు రా మీరని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటామా లేదా? అందుకే ఆయన ఆపద మొక్కలు వాడు కాదు. ఆయన అడిగేది చెప్తున్నా, నాతో ఉండండి, నాతో ఉండండి. ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు కనుకే కోపపడతాడు, మనతో ఉండాలనుకుంటున్నాడు కనుకే తిడతాడు, మనతో ఉండాలనుకుంటున్నాడు కనుకే గద్దిస్తాడు, మనతో ఉండాలనుకుంటున్నాడు కనుకే తప్పు చేస్తే ముట్టికెళ్ళేసి మళ్ళీ అటు సరి చేస్తాడు, మనతో ఉండాలనుకుంటున్నాడు కనుకే సహవాసం, ఫెలోషిప్ అనేది కోరుకుంటున్నాడు కనుకే ఎంత ఇలాంటివి కోరుకుంటున్నాడు. అలాంటి దేవుడు ఒక్కడిగా ఉన్నాడు. క్రిస్టియన్ ఫెయిత్లో, బైబిల్ ఫెయిత్లో బహుళత్వం కలిగిన బాగా అండి, బహుళత్వపు దేవతలు మనం నమ్మట్లేదు, ఒకే దైవత్వం కలిగిన దేవుడిని మనం నమ్ముతున్నాం. కొంచెం కష్టంగా ఉండవచ్చు, ఎందుకంటే ఇది సిద్ధాంతం కదా. బహుళత్వం కలిగిన దేవుడిని మనం నమ్మట్లేదు, కానీ ఒకే వ్యక్తిత్వం కలిగిన దేవుడిని మనం నమ్ముతున్నాం. ఆ దేవుడు ఒక్కడ ఉన్నాడు. అలాంటి దేవుడు ఈ 3 లోకాలు అంటారో 7 లోకాలు అంటారో ఎన్ని లోకాలు అంటారో, నెక్స్ట్ ఎన్ని పరిశీలించుకోండి. మాకు బైబిల్ 3 విశ్వాలని చెప్పింది. ఈ 3 యూనివర్స్లో ఎక్కడ తిరిగినా ఆయన తప్ప వేరొక దేవుడు చెప్పండి లేడు. ఇప్పుడు ప్రశ్న నెక్స్ట్ వీక్కి, మరి దేవుడు ఒక్కడే అయితే తండ్రి ఎవరు? దేవుడు ఒక్కడే అయితే చెప్పండి
కుమారుడు ఎవరు? దేవుడు ఒక్కడే అయితే పరిశుద్ధాత్ముడు ఎవరు? ఈ ముఖ్యాంశాలు చెప్పండి వచ్చేవారు. అలా